విశాఖ కేజీహెచ్లో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూపరింటెండెంట్ అశోక్ కుమార్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నర్సింగ్ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ కుమార్ను విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూపరింటెండెంట్ అశోక్ కుమార్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నర్సింగ్ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ కుమార్ను విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. విశాఖ కేజీహెచ్ మరొకసారి వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. విశాఖ కేజీహెచ్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అశోక్ కుమార్ తనని లైంగికంగా వేధించారంటూ కూడా నర్సింగ్ కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ విజయలక్ష్మి అయితే నిన్న సాయంత్రం పోలీసులు ఫిర్యాదు చేసింది. గత కొద్ది రోజులుగా సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తనని తరచుగా లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా అయితే అలా ఫిర్యాదు చేసినట్లుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అశోక్ కుమార్ పైన అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు దీనిపైన పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. అశోక్ కుమార్ నిజంగానే లైంగికంగా వేధించారా లేదా అనే అంశం అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా అశోక్ కుమార్ సంబంధించినటువంటి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతనైతే గత వారం రోజుల క్రితమే వేరే హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ వెళ్ళిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కేజీసీ మరలా వచ్చినటువంటి అశోక్ కుమార్ పైన సూపరింటెండెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి తనని లైంగికంగా వేధించారంటూ కూడా అతని పైన అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆమె అయితే ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు లోతుగా అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే రిటైర్మెంట్ అవనున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ అశోక్ కుమార్ పై ఇటువంటి ఆరోపణలు రావడం పట్ల పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. కేజీహెచ్కి వచ్చిన రోగులు కూడా కేజీహెచ్ లో జరుగుతున్నటువంటి తరచు పరిణామాలపైన కూడా పెద్ద ఎత్తున ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత 3 రోజుల క్రితం కేజీహెచ్ సంబంధించినటువంటి ఓ వ్యక్తి కూడా అక్కడికి వచ్చినటువంటి బాధితురాలకు సంబంధించి ఆమె పైన కూడా ఫోన్ వీడియోలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా వారికి బాధితురాలు తల్లిదండ్రులు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరలా నేను సాయంత్రం కేజీసీ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ విజయలక్ష్మిని వేధించారంటూ కూడా ఆమె అయితే పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే దర్యాప్తు పూర్తిగా కొనసాగిస్తూ ఉన్నారు. అసలు అశోక్ కుమార్ నిజంగానే ఆమెను వేధించారా, ఏ విధంగా వేధించారు, ఫోన్ ద్వారా ఏమైనా వేధించారా లేదా మాటలతో వేధించారా అనే అంశం అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దీనిపై పూర్తిగా ఆరోపణలు వినిపిస్తున్నా చెప్తే ఎక్కడ కూడా వాస్తవ విషయాలు అనేవి కూడా బయటికి రావడం లేదు. దీనికి సంబంధించి విజయలక్ష్మి కూడా పూర్తిగా కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కావాలనే అశోక్ కుమార్ పైన ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటూ కూడా కొంతమంది కొట్టుపారేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఓకే, అంటే ఇతర నర్సింగ్ సిబ్బంది కానీ ఇతర ఆసుపత్రి సిబ్బంది కానీ ఈ ఆరోపణని సపోర్ట్ చేస్తున్నారా? ఎవరైతే విజయలక్ష్మి ఉందో విజయలక్ష్మి మాటలతో కూడా ఎవరు ఏకీభవించే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. గత రెండేళ్లుగా కూడా విశాఖ కేజీహెచ్ లో సూపరింటెండెంట్ గా నిర్వహిస్తున్నటువంటి అశోక్ కుమార్ పైన ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు అనేవి లేదు. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజులు 3 రోజుల క్రితం విజయలక్ష్మి అదే విధుల నుంచి వేరే విధులకి సరెండర్ చేయడంతో ఇటువంటి ఆరోపణలన్నీ కూడా బయటగా వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా ఎవరు కూడా ఫిర్యాదు చేసిన దాఖలు అయితే ఎక్కడ కనిపించలేదు. అయితే విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో పూర్తిగా పోలీసులు అయితే కేసును అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. నిజంగా విజయలక్ష్మిని అశోక్ కుమార్ వేధించారా లేదా అంశం అయితే తేలాల్సింది మరికొద్ది సేపట్లోనే పోలీసులు కేజీసీలు విచారించనున్నారు. అయితే నేను సాయంత్రం విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. పూర్తిగా విజయలక్ష్మి ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా కేజీహెచ్కి వెళ్లి అశోక్ కుమార్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ విచారించే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీలక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.